ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. నాయన, ముందుగా మనము ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు అక్కడ ఆ సమస్థితి ఎలా అనేది తీసుకున్నప్పుడు అవునండి. మనము నిన్న మాట్లాడుకున్నట్టుగా అవునండి. ఇది ప్రకృతి గురించి. అవునండి. ఇప్పుడు వారి ఇరువురు ఆ సమస్థితి అనేది వాళ్ళు నిర్వహించకపోతే అవునండి. ఇవన్నీ ఎలా పరిణామం చెందుతాయి, ఎలా వాటి యొక్క పరిపాలన జరుగుతుంది, అవునండి. ఈ సృష్టి క్రమము ఎలా జరుగుతుంది అది వారు ప్రతి ఒక్కటి ఎక్కడ కానీ వారు ఉన్న దీనిలో వాళ్ళు ఏమి ఎంతవరకు పని ఏం చేయాలా అన్న వరకే ఉన్నారే గాని ఇవి జీవులు తయారు చేసుకున్నటువంటి ఇవి ఏవి ఇప్పుడు మనము వాళ్ళు ఇవ్వాల్సినట్టు వాళ్ళు ఇచ్చేశారు. ఏవి మనకు ఒక పంచభూతాలతో కూడినటువంటి ప్రకృతిని ఎలా ఇచ్చారో పంచభూతాలతో కూడినటువంటి శరీరాన్ని ఇచ్చారు. అంటే వాళ్ళు ఇవ్వాల్సినటివి సమంగా వాళ్ళు ఇరువురు మనకు ఇవ్వాల్సినటివి ఏమేమి ఇవ్వాలా అన్నట్టుగా ఇచ్చుండే వస్తువు మన అన్ని జీవరాశులకు కానీ మానవుడికి కానీ ఈ మొత్తం ప్రకృతికి కానీ ఏమేమి ఇవ్వాలని చెప్పేసి అనే దీంట్లో అన్ని సమంగానే ఇచ్చారు. ఇప్పుడు పంచభూతాలతో ఇప్పుడు ప్రకృతి ఏర్పడినట్టుగానే పంచభూతాలతోనే ఇప్పుడు శరీరాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ పంచభూతాలకు తోడు గుణాలు అనేటివి ఇచ్చారు. ఇప్పుడు ఆ గుణాలకు తోడు మనకు అంటే మొట్టమొదట 25 తత్వాలు, అంటే పంచభూతాలు అన్నప్పుడు 5/5లో 25 తత్వాలు అవి సమకూర్చి ఇప్పుడు అవి ఇవ్వగలిగితేనే దానికి సంబంధించి మళ్ళీ గుణాలు ఏర్పడతాయి. ఇప్పుడు 5/5లో 25 అంటే ఇప్పుడు ఒక్కొక్కటి మనము తీసుకోలేదు, నిన్న అంటే వివరంగా తీసుకోలేదు, కొద్దిగా మనం చెప్పుకుంటా వచ్చేసాం. ఒక ఆకాశ తత్వములో 5 తత్వాలు, అది ఒక్కొక్క అంటే ఆకాశములో వాయువు, అప్పుడు అది ఆకాశం అనే దీనిలో వారు ఇది కలిస్తే ఏం పుడుతుంది, ఆకాశంలో ఆకాశం కలిస్తే ఏం పుడుతుంది, ఆకాశములో వాయువు కలిస్తే ఏం పుడుతుంది, ఆకాశములో అగ్ని కలిస్తే ఏం పుడుతుంది.
ఆకాశములో జలము కలిస్తే ఏం పుడుతుంది, ఆకాశంలో అవునండి. భూమి కలిస్తే ఏం పుడుతుంది. అవునండి. అంటే ఆ ఒక్క భాగానికి ఏది కలిస్తే, అవునండి. ఇంకొక అవునండి. తత్వం కలిస్తే ఇంకొకటి పుడతా ఉంది. అవునండి. అలా పుట్టినటివే మనకు ఇప్పుడు మిగతావన్నీ కూడా వస్తాయి. అవునండి. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మనకు మనసు రావాలన్నా ఆ రకంగా వచ్చిందే, అవునండి. జ్ఞానం రావాలన్నా ఆ విధంగా వచ్చి, అంటే అవి కలిస్తే, ఏది కలిస్తే అవునండి. మనలో ఏమేమి ఏర్పడుతుంది. అవునండి. ఇది మనకు ఉమ్, వివరం తెలియదు కదా. ఇప్పుడు ఆకాశంలో అవునండి. ఆకాశం కలిస్తే ఏం పుడుతుంది అనేది మనకు తెలియదు కదా. ఇక్కడ ఒక స్త్రీ పురుషులు కలిస్తే ఒక ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ జననము, ఇంతవరకే మనకు తెలిసింది. అవునవునండి. ఇప్పుడు మనలో ఒక జ్ఞానం అనేది ఎలా పుట్టింది, అవునండి. దేని చేత పుట్టింది. అవునండి. మనసు అనేది ఏది కలిస్తే పుట్టింది. అవునండి. ఇప్పుడు బుద్ధి ఎలా పుట్టింది, ఏవి కలిస్తే బుద్ధి పుట్టింది. అవునండి. ఏ ఏ తత్వం కలిస్తే ఈ బుద్ధి పుట్టింది. ఏ అవును. తత్వం కలిస్తే చిత్తం పుట్టింది. ఏ తత్వం కలిస్తే అహంకారం పుట్టింది అవునండి. అనేది ఇప్పుడు అక్కడ మనకు 25 తత్వాల గుండా ఏర్పడుతూ వస్తుంది. అవునండి. అలాగే మనకు వాయాంశమైనటువంటి ఆ పంచవాయువులు కూడా ఏ అవునండి. తత్వం కలిస్తే, అవునండి. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మనం ఆకాశం గుండా అవునండి. ఏం పుట్టింది. మనం ఇప్పుడు ఒక మనలో పుట్టినటివి ఇప్పుడు మనం అనుకున్నాం. అవునండి. ఆకాశం కలిస్తే ఆకాశంలో వాయువు కలిస్తే, అవునండి. ఆకాశంలో అగ్ని కలిస్తే, ఇప్పుడు అవును. ఆకాశంలో అవునండి. ఆకాశం అన్నది కలిస్తే అవునండి. జ్ఞానం పుట్టింది. అవునండి. ఆకాశములో వాయువు కలిస్తే అవునండి. మనసు పుట్టింది. అవునండి. ఆకాశములో అగ్ని కలిస్తే బుద్ధి పుట్టింది. అవునండి. ఆకాశములో ఆ, జలము కలిస్తే చిత్తం పుట్టింది. అవునండి. ఆకాశములో భూమి కలిస్తే అహంకారం పుట్టింది. అవునండి. అవునండి. అంటే ఇప్పుడు ఈ ఈ 5 మనలో ఎలా పుట్టాయి. తత్వం కూడా ఒక తత్వాలు 20 తత్వాలు, ఒక 5 తత్వాలు ఒక అవునండి. అంశతో కూడుకుంటే ఇప్పుడు మనలో ఏవేవి ఏర్పడినాయి. అవునండి. ఆ? మనసు బుద్ధి చిత్తహంకారాలు ఏర్పడినాయి కదా. ఇప్పుడు అవునండి. అవి సూక్ష్మంగా కదా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అవునండి. సూక్ష్మంగా ఇప్పుడు మనకు ఇవి పనిచేస్తుంది. అవునండి. ఇప్పుడు అవి అవి లేకపోతే ఇప్పుడు ఆ సూక్ష్మంగా మనకు అందికపోతే మనకి ఇప్పుడు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది. కలగదు. ఇప్పుడు ప్రశ్నించాలన్నా ప్రశ్నించలేము, సమాధానం చెప్పాలన్నా చెప్పలేము. అవును. ఇప్పుడు ఈ ఇరువురికి ఆ జ్ఞానం అందించేవాడు ఎవడు. అవునండి. ఆ తత్వాల గుండా దానికి అవునండి. మూలం, ఆ తత్వాలకు మూలము వాళ్ళిద్దరు. అవునండి. వాళ్ళిద్దరిలో తీసుకుంటే ప్రథమంగా మళ్ళీ దీనికి అసలైనటువంటి వాడు మూలానికి పోతే పరమాత్మ. అవునండి. పరమాత్మ దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, ఇప్పుడు ఆ తల్లి అవునండి. అనేది కూడా ఈ పంచభూతాలతో వచ్చిందే కదా. అవునండి. ఇప్పుడు అక్కడ ఆ తల్లి అనేది ఇప్పుడు ఇలా ఏర్పడితే ఆ తల్లి మళ్ళీ ఏమేమి ఎలా ఒక్కొక్కటి పుడతా ఉంది. మళ్ళీ ప్రతిదానికి ఒక పేరు కదా. అవునండి.
ఇప్పుడు ఆ ఆకాశములో ఇప్పుడు ఆ, ఏది? ఆ వాయువు అన్న అంశతో ఇప్పుడు మనసు పుడితే ఇప్పుడు ఆ మనసే కదా ఇప్పుడు ప్రధానంగా మనల్ని అవునండి. మనసు 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 అని చెప్పుకుంటాము. ఎలా పుట్టిందో తెలియదు కదా. అవునండి. ఎవరు ద్వారా ఎవరు అంశ ఎవరు ఇప్పుడు ఇరువురు అన్నప్పుడు ఆ ఇరువురు అనేది ఎవరు తీసుకొని వచ్చింది? ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు అన్నప్పుడు అక్కడ అవునండి. ఆకాశము, వాయువు, అవునండి. వారు ఇరువురు ద్వారా ఇప్పుడు మనసు పుట్టింది. అవునండి. ఆ మనసే ఇప్పుడు మనలో ఉంది అవునండి. అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చినప్పుడు అవునండి. ఒక్కొక్క విషయం. ఇప్పుడు అదే విధంగా మనకు ఆ, వాయువు వాయువు అంశానికి సంబంధించినటువంటి పంచవాయువులు, అవునండి. ఏది నిన్న చెప్పుకున్నట్టుగా సమాన వాయువు, అవునండి. వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన, ఈ అవును. వాయువులన్నీ అవునండి. ఇప్పుడు వాయువులో ఆ, వాయువులో ఆకాశం కలిస్తే వాళ్ళు అవునండి. ఇరువురు కలిస్తే ఇప్పుడు అక్కడ సమాన వాయువు ఏర్పడింది. అవునండి. ఇప్పుడు అదే మాదిరిగా ఆ, వాయువులో ఆ, వాయువులో వాయువు కలిస్తే అవునండి. వ్యాన అవునండి. వ్యాన వాయువు, అవునండి. తర్వాత వాయువులో అగ్ని అనేది ఉదాహరణ వాయువు, అవునండి. వాయువులో తర్వాత ఆ, ఏది జలము కలిస్తే జలం. ప్రాణము, అవునండి. తర్వాత వాయువులో భూమి అన్నప్పుడు అపానం. అవునండి. అంటే ఇట్లా ఒక్కొక్క తత్వానికి ఏ తత్వం జోడైతే ఏ అంశ తోడైతే అక్కడ మనలో ఏదేది పుట్టింది. అవునండి. ఇప్పుడు ఆ విధంగా మనలో మన శరీరంలో ఇప్పుడు ఈ ఇదంతా కూడా ఉండబట్టే కదా మనకు ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాము. ప్రతి ఒక్కటి అవునండి. ప్రతి ఒక్కటి మనకు లోపల అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయంటే, అవునండి. అన్ని వ్యవస్థలు సరిగ్గా జరుగుతున్నాయంటే లోపల అవునండి. ఈ యొక్క వాయు అంశం లేకపోతే ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇక్కడ? ఒక్కొక్క భాగము ఇప్పుడు తల భాగము వాయువు భాగం, అవునండి. ఆ తర్వాత మనకు ఇలా కొన్ని ఏర్పడతా వస్తాము. అవునండి. మళ్ళీ అగ్ని గుండా ఏర్పడేటివి, తర్వాత జలం గుండా ఏర్పడేటివి, తర్వాత భూమి గుండా ఏర్పడేటివి, అవునండి. ఇవి ఇలా ఉన్నాయి మనకి. అవునండి. ఇవి ఇప్పుడు వీటి గుండానే మళ్ళీ ఇవన్నీ ఏర్పడిన తర్వాత గుణాలు ఏర్పడినాయి. అవునండి. ఇప్పుడు గుణాలు ఏర్పాటైన తర్వాత ఇప్పుడు మిగతా ఇది అర్షిట్ వర్గం. అవునండి. ఈ అర్షిట్ వర్గాలు ఇప్పుడు తన్మాత్రలు అవునండి. అయిపోయింది. ఇప్పుడు మనకు తర్వాత ఇప్పుడు అంతరేంద్రియాలు, అవునండి. వాటి ద్వారా ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అవునండి. ఇలా ఏ ఒక్కటి ఇప్పుడు ఆడ ప్రతి వస్తువును వాటి ద్వారా ఇట్లా ప్రకృతి రూపకంగా ఏర్పాటు జరిగింది. అవునండి. అంటే ఈ మొత్తం సకల జీవరాశులు ఇవన్నీ పుట్టాలా, పెరగాల, తర్వాత మళ్ళీ లయం కావాలా, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రక్రియ జరగాలంటే ఆయా ఇప్పుడు ప్రకృతిలోనే ముందు ఏర్పడాలి. అవునండి. ప్రకృతిలో ఏర్పడితేనే మళ్ళీ తర్వాత జీవరాశులు పుడతాయి. అవునండి.
ముందుకు ప్రకృతిలోనే దీనికి సంబంధించినటువంటివి ఇవన్నీ కలిగింప చేసినారు. అవునైనా. ఇప్పుడు ప్రకృతిలో మనకు ఆ భూమి ఎలా కలిగింది, భూమి ఎలా అవును. ఏర్పాటైంది, ఇప్పుడు అవునండి. భూమి, ఇప్పుడు వీటికన్నిటికీ ఆధారంగా చెప్తున్నాం. ఈ జీవరాశులకు అవును. ఆధారం భూమి. అవును. కానీ భూమికి ఆధారము, భూమి అవునండి. భూమికి ఆధారం ఎలా నిలబడింది అవును. అన్నది తర్వాత ఇప్పుడు ఆ, ఈ ఇన్నిటికి ప్రాణాధారమైనటువంటి జలము అవునండి. ఉండాలి. అంటే ఇన్ని జీవరాశులకు ప్రాణాధారము జలం. ఇప్పుడు అవునండి. ఆ జలముకు ఆధారము అవునండి. అదే విధంగా ఆ, అగ్ని, అవునండి. అగ్ని ఆహారము ఇవన్నీ ఇప్పుడు మొత్తానికి సకల జీవరాశులకు అన్ని అవునండి. అందకపోతే ఇప్పుడు ఎలా జీవిస్తాయి, ఏ, ఎలా అవి మళ్ళీ పరిణామం చెందుతుంది. అవునండి. ఇప్పుడు ఆ అగ్నికి ఆధారము, అవునండి. వీటన్నిటికీ అగ్ని ఆధారం అయినట్టే ఆ అగ్నికి ఇంకొక ఆధారం. అవునండి. ఇప్పుడు ఈ జీవరాశులన్నీ జీవింపబడాలనుకున్నప్పుడు ఆ అవునండి. ఒక్క వాయు అంశం అనేది ప్రధానం. అవునండి. ఇప్పుడు ఆ వాయువు అన్నది లేకపోతే ఈ జీవరాశులు బ్రతకలేవు. అవునండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ వాయువుకు ఆధారము, అవునండి. ఇప్పుడు అదే విధంగా ఆకాశం. అవునండి. ఆకాశం ఇన్ని జీవరాశులకు ఆధారంగా ఉంది. అవునండి. ఇప్పుడు ఆ ఆకాశానికి ఆధారము అవును. ఇప్పుడు ఈ జీవరాశులకు ఇదే మాదిరిగా అవునండి. రాత్రి పగలు అవునండి. అన్నది ఉండదు. అవునండి. అంటే ఈ ఆ, ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా పుట్టినాయి కదా, ఇది ఆ, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు కూడా పుట్టాయి కదా. అవునండి. ఈ అవస్థల మూలకంగానే కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉండేది ఈ జీవరాశులకి. ఎందుకంటే అవునండి. వరుసగా అంటే అది ఎప్పుడు ఎలా ఉంటేనే ఆ శరీరానికి అవునండి. ఇప్పుడు ఉండగలుగుతుంది, చేయగలుగుతుంది. అంటే అవునండి. ఇప్పుడు మనకు ప్రత్యేకంగా తెలుస్తా ఉందా, ఇప్పుడు కంటిన్యూగా మనం పని చేయలేం కదా. అవును. అవునండి. 24 hours అన్నది పని చేయలేం మనం. అవునండి. ఆ శరీరానికి ఒక సమయము, అంటే దానికి పని కాలము పెట్టినాడు, మళ్ళీ విశ్రాంతి సమయము పెట్టినాడు. అవునండి. విశ్రాంతి అన్నది లేకపోతే ఆ శరీరం మనుగడ జరగదు. అవునండి. ఇప్పుడు ఆ మనుగడ కోసము ఇక్కడ సూర్యచంద్రాదుల్ని ఏర్పాటు చేసినారు. అవునండి. సూర్యచంద్రాల వల్ల ఇప్పుడు ఈ అవస్థలు ఈ జీవరాశులు ఇవి అవునండి. మనుగడ కొనసాగించడానికి ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేశారు. అవునండి. ఇప్పుడు ఈ చంద్రుడికి ఆధారము, ఇన్ని అవునండి. జీవరాశులకు చంద్రుడు ఆధారము. అవును. ఆ చంద్రుడికి ఆధారము అన్నప్పుడు అవునండి. ఈ జీవరాశులకు అన్నిటికీ సూర్యుడు ఆధారము. ఇప్పుడు ఈ సూర్యునికి ఆధారం ఎవరు? అవునండి. ఇలా ప్రతి ఒక్కటి మనకు ముందుకు తీసుకొచ్చినప్పుడు ఈ అవును. వస్తువులన్నీ ఏ ఏ జీవరాశికి అవునండి. ఎలా ఇచ్చారు చూడండి. ఆ, ప్రతి జీవరాశికి అవయవాలు ఎలా ఇవ్వాలని అలాగే ఇచ్చినారు సమంగా. అవునండి. అది బయట రూపం కావచ్చు, అవునండి. లోపల ఆ అమర్చినటువంటి విధానం, అవునండి. లోపల ఆ ప్రక్రియ, ఇప్పుడు మనం ఏదైతే పంచీకరణ మాట్లాడుకున్నామో అవునండి.
ఈ పంచభూతాల యొక్క పంచీకరణ ఇప్పుడు వాటి అవును. చేత ప్రతి జీవరాశికి అవునండి. వాళ్ళు ఏ జీవరాశి తీసుకున్న ఆ జీవరాశికి సమంగా పంచినారు. అవునండి. అవి తేడాలు ఇవ్వలే ఎక్కడ కానీ. అవునండి. వాళ్ళు ఇవ్వాల్సినటివి వాళ్ళు అవి సమంగానే ఇచ్చినారు. చూడండి ఎక్కడ చూసినా. అవును. అదే మనకి ఇప్పుడు కంటికి కనపడకన్నంత అంత జీవరాశి కూడా అందులో అన్ని అమర్చి ఉంటేనే కదా నాయన అది జీవం అనేది, అది ఆ జీవరాశి కూడా బతికి ఒక చోట నుంచి ఒక చోట కదలిక అనేది జరుగుతుంది, చలనం అవును. అనేది జరుగుతుంది. ఉమ్. అంత చిన్న జీవరాశి కూడా వాళ్ళు అమర్చినారు. అదే కదా సృష్టి రహస్యం అనేది మనకు అవును. మనకు కనపడతాయి. ఇప్పుడు మన మానవులే ఇన్ని మానవుడు అంటున్నాము, ఆ రూపాలన్నీ ఒక విధంగానే ఉన్నాయి, కానీ చూసే కొందికి మార్పులు అవునైనా. కనపడతా ఉండేది. మానవ రూపం కనపడతా ఉంది, కానీ అన్ని అవును. మార్పులే. కన్నులు, చెవులు, ముక్కు, మక్కు, ప్రతి ఒక్కటి. అవును. అంటే లోపల బయట అంత అమర్చుండే విధానం మాత్రము ఒకే అవును. విధంగా ఉంది. అవును. అంటే ప్రతి శరీరానికి తీసుకున్న లోపల ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క విధంగా, ఆ జీవరాశికి అంత సమంగానే ఇచ్చినారు. చీమ అంటే చీమకి లోపల బయట ఎలా ఇవ్వాలనో ఇచ్చినారు. ఒక్కొక్క బయట లోపల ఎలా ఇవ్వాలనో సమంగానే ఇచ్చినారు. ఒక ఆవుకు సమంగా బయట లోపల ఎలా ఇవ్వాలనో అలాగే ఇచ్చారు. ఒక చెట్టుకు ఎలా బయట లోపల ఇవ్వాలనో అలాగే ఇచ్చినారు. అదే విధంగా ఇప్పుడు మానవుడికి బయట లోపల ఒకే విధంగా అన్ని అమర్చినారు. ఇప్పుడు ఆ చెట్టు కూడా చూడండి, ఒక మామిడి చెట్టు అంటే ఒక ఆకు తీసుకున్నా అన్నిటికీ ఒకే విధంగా ఆకులు. వాటికి ఆ ఆకు అనేది కూడా తేడా లేకుండా ఉంటుంది. ఆకు ఒకే విధంగా ఉన్నట్టు. ఆ రెమ్మలు కానీ, ఆకులు కానీ, ముదులు కానీ, బయట కనపడేది కానీ, ఆ కాయ యొక్క రూపం కానీ, పండు యొక్క రూపం కానీ, దానికి ఎప్పటికీ ఆ అవస్థలు కూడా ఎప్పటికి కాలగణంగా మారడం కానీ, ఎప్పుడు పుట్టాలా, ఎప్పుడు అది ఆధారంగా ఉండాలా, ఎప్పుడు రాలిపోవాలా, అంటే ఇది ప్రతి ఒక్క దానికి ఇది ఇప్పుడు లోపల బయట ఒకే విధంగా ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఎంతవరకైనా మనం సమానంగా చూడడం అంటే మన వరకే తీసుకుని వచ్చేసినాం. అది మొత్తానికి మానవుడు సమానంగా చూడడం అంటే దేవుడు అనేది ఇక్కడికి తీసుకుని వచ్చినాం. కానీ వాళ్ళు దేవుడు వాళ్ళు సమానంగా చూడడం అంటే మనం ఇక్కడ ఈ మిత్రము, శత్రువు ఇవి చూసుకున్నాము. సుఖము, దుఃఖము ఇవి తీసుకుంటా వచ్చినాము. వాళ్ళు సమంగా ఇవ్వాల్సినటివి ఇచ్చినటువంటి వస్తువులు, ఈ వస్తువులు లోపల బయట ఎలా అమర్చినారు, వాటికి ఇప్పుడు ఆ తత్వాలు గుండా అవన్నీ లోపల పెట్టకపోతే అవి ఎలా జీవించాలా, అవి ఎలా కర్మలు చేయాలా, ఆ లోపల ఆంతర్యాలు పెట్టకపోతే కర్మ ఎలా చేస్తుంది, స్తబ్దుగా పడి ఉంటుంది. గుణాలు పెట్టకపోతే ఎట్టుండేది అట్నే పడి ఉంటుంది. ఇవి శరీరం ఇచ్చేస్తే ఇవి పెట్టలేదంటే ఈ అంతరేంద్రియాలు కానీ, ఈ యొక్క గుణాలు కానీ, అరిషడ్ వర్గాలు కానీ, అది కర్మ ఎలా చేయాలి? ఇప్పుడు
కర్మ చేయాలంటే ఇవి పెట్టకపోతే శరీరం గమ్మున పడి ఉంటుంది. ఇప్పుడు ఆ, ఆ 6 నెలలు లోపల పిండం ఎలా ఉండిందో ఆ విధంగా ఉంటుంది. అవును తర్వాత కాలం తిరిపినాక ఆ, ఆయన ప్రయాణం అయిపోతుంది, శవంగా మిగిలినప్పుడు అది ఎలా ఉంటుంది? అప్పుడు కూడా అన్నీ ఉన్నాయి. అవును అవును ఆ శవంలో పెట్టిన అమర్చినటువన్నీ ఉన్నాయి, అవును అవును బయట కనపడతా ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు కనపడుతున్నాయి, కర్మేంద్రియాలు కనపడతా ఉన్నాయి, లోపల ఉండేటివన్నీ కూడా ఉన్నాయి. అవును ఏవైతే సూక్ష్మంగా రూపం ఉన్నాయో అది బయలుదేరేస్తే ఇప్పుడు అది ఏముండదు, ఏమి కదల్లా మెదల్లా, అవును దేనికి చలనం లేకుండా అయిపోయింది. అవును అంటే ఇప్పుడు శరీరం ఇచ్చినారు, అవయవాలు ఇచ్చినారు, ఈ సూక్ష్మ రూపంగా ఉండేటివన్నీ కూడా మనకు సమంగానే ఇచ్చినారు. అవును కర్మ చేయడానికి మనకు అవన్నీ కూడా సమంగానే ఇచ్చినారు. అవును 25 తత్వాలు కానీ, గుణాలు కానీ, అవును అంతరేంద్రియాలు కానీ, అవును పంచ తన్మాత్రలు కానీ, అవును ఈ జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, అవును ప్రతి ఒక్కటి మనకు సమంగానే ఇచ్చినారు. అవును ఎక్కడ కానీ తేడా లేదు. అవును తర్వాత అవి వాటి ఆధారముతో మనము కర్మలు చేసి, కర్మల ఆధారంగా మనలో ఈ మార్పులు చేర్పులు తేడాలు ఉన్నాయి. కానీ అంటే మనకు కనపడతా ఉండేటువంటి అన్ని ఈ రూపాలు, తర్వాత మనకు లోపల కలిగేటువంటి భావాలు, లోపల కలిగేటువంటి ఆలోచనలు, లోపల కలిగేటువంటి సంకల్పాలు, లోపల కలిగేటువంటి అంటే ఇవి ఇచ్చినటివి సమంగా ఇస్తే, సమంగా ఇచ్చిన వాటి ద్వారా మనం ఏమేమి కర్మలు చేస్తే వాటి ద్వారా మళ్ళీ ఇంకా మనం ఏమేమి పుట్టించినామనేది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రాగా పుట్టించుకుంటా వస్తానమ్మా వాటి ఆధారంతో. వాటికి ఉన్న ఏదేది పుట్టించాలనో అవన్నీ పుట్టించుకుంటా ఒక మంచి అన్నది, చెడు అన్నది, పాపం అన్నది, పుణ్యం అన్నది కర్మల ద్వారా చేసి వాటికి ఒక రూపం తెచ్చిపెట్టేసింది. ఇప్పుడు ఆడ మంచిగాను చేస్తున్నాము, చెడుగాను చేస్తున్నాము. వాటికుండానే ఇప్పుడు కోరికలు వాటి ద్వారానే పుట్టాయి. ఇప్పుడు ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు వాటి ద్వారానే పుట్టినాయి. దాని ద్వారా చేసేటువంటి పాప కర్మలు, ఇంకొక పక్క పుణ్యకర్మలు.